దైవ సేవకులు భక్త సింగ్ గారు ఆయన సేవ చేసినటువంటి దినాలలో ఓ చోట ఒక ప్రాంతంలో కూటాలు జరిగినాయట. ఆ కూటాలలో చాలామంది ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది వరకు ప్రజలు గ్యాదర్ అయ్యారట. అవి ఉపవాస కూటాలు. ఆ ఉపవాస కూటాలలో ఎంతమంది ప్రజలు పాల్గొన్నారు. అయితే ముగింపు కూటమి అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంటుంది. ఆయన భక్త సింగ్ గారు గొప్ప సేవ చేసినటువంటి దైవజనులు, ఎన్నో ఆత్మలను రక్షించినటువంటి ప్రార్థనా యోధుడు, అనర్గళ ప్రసంగికుడు, గొప్ప వాక్చాతుర్యం కలిగి అద్భుతంగా మాట్లాడతాడని చెప్పను, కానీ ఆయన ద్వారా దేవుడు మాట్లాడినందున అనేకులు రక్షణలోకి అయితే వచ్చారని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఆయన నాకు ఇష్టమైన భక్తులలో ఒకడు. నేను మాదిరిగా తీసుకున్న దైవజనుల్లో ఆయన కూడా ఒకరు. అయితే ఆయన గురించి ఆయన పుస్తకం ఒకటి కాదు, అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. భక్త సింగ్ గారి లైఫ్ స్టోరీ ఉంది, ఆయన సేవ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కోషి గారని ఆయన ఒక పెద్ద బుక్ రాశారు. తప్పకుండా భక్త సింగ్ గారి చరిత్ర చదవండి. సాధు సుందర సింగ్ గారి చరిత్ర, భక్త సింగ్ గారి చరిత్ర చదవండి. ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు సాధించవచ్చో, ఎన్ని పొందుకోవచ్చు అన్నీ కూడా ఆ భక్తుల జీవితాల్లో మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, విశ్వాసంలో బలపడవచ్చు. ఆ కూటాలు జరుగుతున్నాయి, ఇంతమంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. విషయం ఏంటంటే కూటమి అయిపోయే టయానికి వాళ్ళకి ఆహారం పెట్టడానికి ఏమీ లేదు. కానీ కూటాలు మాత్రం జరుగుతున్నాయి గంభీరంగా. ఆర్థిక సంపత్తి ఏమీ లేదు. అయితే ఆ రోజు కూటమిలో వేరే దైవజనుడు వాక్యం పంచుకుంటా ఉన్నాడు. అందరూ వింటా ఉన్నారు. 12:30, 1 గంట లోపు కూటమి అయిపోతుంది. ఆ కూటమి అయిపోయేసరికి అందరూ భోజనానికి కూర్చుంటారు. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి. కానీ కూటాలు ఏర్పాటు చేసినటువంటి దైవజనుడి దగ్గర పైసలు లేవు. కానీ ఆయనలో కలవరం లేదు. కూటమి ఆరంభం కాక మునిపే పరిచారకులు ఆయన వద్దకు వచ్చారు. అయ్యా, ఈరోజు కూటమి ముగుస్తుంది, అయిపోయిన తర్వాత అందరికీ భోజనం పెట్టాలి. మరి మీరు మాకు ఏమి ఇవ్వలేదు. మరి వండే వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏం పెట్టాలని. మీరు మాకేమి ఇవ్వలేదు. మరి ఎట్లా ఆహార పదార్థాలు, రైస్ అదంతా ఎట్లా అని అడిగారు. అడిగితే ఆయన ప్రార్థన చేయండి అని చెప్పాడంట. ఏమీ లేదు, నాకు తెలుసు, ప్రేయర్ చేయండి అన్నమాట. నేను మీకేమి ఇవ్వలేదు, ఇవ్వండి, మీరు ఎక్కడ వండుతారు, ప్రార్థన చేయండి, నేను కూడా ప్రేయర్ చేస్తున్నా అన్నాడు. ప్రేయర్ చేస్తే కడుపు నిండిద్దే. ఒకరు, ఇద్దరు, 10 మంది, 100 మంది కదా, దాదాపు 5,000 మంది. ఇంతమంది కడుపులు నిండాలి. పాపం అసలుకే వాళ్ళు ఉపవాసాలు ఉండి ఉంటారు. కూటలు అయిపోయే సమయానికి ఆవురావురమంట ఉంటారు, అంత ఆహారం పెడితే తినాలని. కానీ లేదు. ప్రేయర్ చేయండి అని పంపించాడు, ఒకటే మాట. వెళ్ళారు. తర్వాత ఇంకో గంటన్నర సమయంలో మళ్ళీ వచ్చారు. అయ్యా, ఏమన్నా హెల్ప్ చేస్తారా, ఏమన్నా దొరికిందా అంటే, లేదు, ప్రేయర్ చేస్తున్నాను నేను అన్నాడు. ఆ తర్వాత 2 పర్యాయాలు వచ్చారు, వస్తువులు ఇవ్వండి మేము వండుతామని. ఇక 3వ పర్యాయం వచ్చి ఏమన్నారు తెలుసా, ఇప్పుడు దాదాపు 12 అవుతుంది, ఇంకొక ½ అన్ అవర్లో కూటమి అయిపోతుంది, అరగంటలో
ఈ అరగంట గంటలో ఇంతమందికి వండటం సాధ్యం కాదని వంట వాళ్ళు చెప్పమన్నారు అని కబురు తెచ్చారు. మీకు ఇప్పుడు వస్తువులు ఇచ్చిన ఈ కొంచెం టైంలో వండడానికి కుదరదు అని చెప్పమన్నారని 3వ మారు కబురు తెచ్చారు. ఆయన ఏం పట్టించుకోలేదు. కూటం జరుగుతూ ఉంది, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే 12:30 కల్లా అయిపోవాల్సింది ఆ రోజు దైవ సేవకుడు, ఆ రోజు వాక్యం మాట్లాడినటువంటి దైవజనుడు ఇంకొక 30 గంట అదనంగా మాట్లాడుతూ ఉన్నాడట. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడేమో వీళ్ళకి ఆహారం ఏమీ సిద్ధపరచలేదు. రియల్గా జరిగింది, కహానీ కాదు, నిజంగా జరిగింది. వీళ్ళకి ఆహారం ఏం లేదు. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇంతమంది బిడ్డలు కూటానికి హాజరయ్యారు చాలా ఆసక్తిగా. వీళ్ళని ఖాళీ కడుపుతో ఇంటికి పంపటం నాకు ఇష్టం లేదు, అది నీకు ఇష్టం కాదు. ఈ బిడ్డలు 3 దినాలు ఆత్మీయ ఆహారం తిని ఆకలితో ఇంటికి వెళ్ళటం నువ్వు ఇష్టపడవు అని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఎలా సహాయం చేస్తావో నేను నీ వైపే చూస్తున్నాను, కనికరపడి వారికి ఆహారం పెట్టి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. 12:30, 12:30, 1 గంట లోపు అయిపోవాల్సిన కూటమి 1:30 దాకా అయిందంట. ఆ రోజు 1:30 టైం తీసుకుంది. టైం దగ్గరకు వచ్చే కొద్దీ, కూటమి ముగింపులోకి వచ్చే కొద్దీ వీళ్ళకి టెన్షన్ పెరుగుతూ ఉంది ఆహారం విషయంలో. కానీ దేవుని కదలికలను ఎరిగినటువంటి దైవజనుడికి వీసునంత కూడా టెన్షన్ లేదు, ఆయన ముఖంలో కలవరం లేదు, ఆందోళన లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. వాళ్ళందరూ ఆయనకి వెళ్ళి చూస్తున్నారు. ఆయన ఏం పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు, ఆ వాక్యం వింటూ ఉన్నాడు. ఏం కదల్లా. ఎట్లా చేయాలి? చివరికి 1:30కి ఆయన కూటమి ముగించాడు, వాక్యం అయిపోయింది. ఇక ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ప్రేయర్ చేసి ప్రేయర్ కూడా ముగించాడు. ప్రేయర్ ఎప్పుడైతే ముగించాడో వాళ్ళు కూటం జరుపుతున్న ప్రదేశానికి పెద్ద వాహనాలు వచ్చి నిలబడ్డాయట ఎదురు. రియల్గా ఒక లారీ ఉందనుకోండి, ఆ లారీలో కొన్ని సామాన్లు, మరో వాహనంలో కొన్ని సామాన్లు, మొత్తం సామాగ్రి, పెద్ద పెద్ద డేషాలు, ఆహార పదార్థాలు అన్నీ ఆ గేటు ముందు నిలబడ్డాయట ఎంట్రన్స్లో. వాళ్ళలో ఒకడు వచ్చాడు, గేట్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఇక్కడ భక్త సింగ్ గారు అంటే ఎవరు అని అడిగాడు. అదిగో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. అయ్యా, మా ఓనర్ గారు ఈ ఆహారం మీకు ఇవ్వమని పంపించారు, భక్త సింగ్ గారు అంటే మీరేనా అంటే, నేనే. ఆ గేట్లు తీయండి, మొత్తం డైరెక్ట్గా లోపల రానివ్వండి అన్నాడట. మొత్తం లోపలికి వచ్చేసి రానివ్వండి, అందరినీ కూర్చోబెట్టండి, అందరికీ వడ్డించండి అన్నాడట. విషయం ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఒకటైతే కన్ఫర్మ్, దేవుడు మనకి ఆహారం పంపాడు. నిజంగా జరిగింది. మొత్తాన్ని కూర్చోబెట్టారు. ఈ సాక్ష్యం చెప్పే దైవజనుడు అన్నాడు, భక్తి సింగ్ గారు మాకు మామూలు ఆహారం, సామాన్య భోజనం పెడతారు మామూలుగా, ఏదో అంత అన్నం 1-2 కూరలు పెడతారు సహజంగా. పరిచర్యలు మేమే చేసుకోవాలి. అక్కడ హెచ్చు తగ్గు, బీద ధనిక భేదాలు ఉండవు. అంతా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది. కానీ ఆ రోజు మాకు మేము తినదగ్గ శ్రేష్ఠ పదార్థాలన్నీ మాకు ఆ రోజు దొరికాయి. మేము తిన్నాం కడుపు నిండా. ఈరోజు ఏమి లేదు అనుకున్న దినాన మాకు దేవుడు పలావు పెట్టించాడు, శ్రేష్టమైన ఫుడ్. ఇంకా అందులోకి రకరకాల విషయాలన్నీ ఉన్నాయి. ఆ రోజు ఆశ్చర్యంగా మేము తిన్నాము అన్నారు. విషయం ఏంటంటే, అసలు అంతా రెడీ చేసి ఎవరు పంపిస్తారు? సహజంగా మనకు ఆశ్చర్యం, ఆకాశంలో ఉండే లారీ వచ్చిందా? నో. మరేం జరిగింది? కార్యం ఎలా చేశాడు దేవుడు? ఒక
అతను తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. ధనవంతుడు తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. అబ్బాయికి ఏదో అనుకున్నారు, అంతా ఏర్పాట్లు అయిపోయినాయి. ఆ రోజు మ్యారేజ్. కానీ ఆ పెళ్లి కొడుకు ఎగ్గొట్టాడు. కారణమేమో తెలియదు. మరి వాడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డాడో ఏం సంగతో తెలియదు. పెద్దవాళ్ళ గౌరవించి తల ఉంచాడో ఏమో తెలియదు. కానీ ఆ రోజు పెళ్లి కొడుకు అడ్రస్ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి కొడుకు అడ్రస్ లేడు. ఇక్కడ ఆడపిల్ల ఇంటికాడ పెళ్లి ఏర్పాట్లన్నీ గంభీరంగా జరిగాయి. అంతా రెడీ అయిపోయింది. పాపం వచ్చిన వాళ్ళు అందరూ పెళ్ళి ఆగిపోయిందనేసరికి ఎవరు కూడా భోజనం ముట్టలేదు. ఎవరు తినేదానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను దుఃఖంలో ఉన్నాడు. సంతోషంలో ఉంటే పెళ్లి విందు, కానీ అక్కడ పెళ్లి ఆగిపోయి వాళ్ళు దుఃఖంలో ఉంటే ఇంకేం పెళ్లి విందు. కాబట్టి వచ్చిన వాళ్ళు అంత ఎటోళ్ళటు బాధపడకలే, చేయగలిగిందే ఉంది అని ఏదో వాళ్ళ ఓదార్పు వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. తర్వాత అతను వచ్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అతను వచ్చాడు. ఎవరు? ఆ పెళ్లి కూతురు తండ్రి. వచ్చినప్పుడు భక్త సింగ్ గారు అతన్ని తీసుకొని లోపలికి వెళ్ళి, నువ్వు బాధపడద్దు, నీకోసం నేను ప్రార్థన చేస్తా. అంతకంటే మంచి సంబంధం నీ కూతురికి దొరుకుతుంది. కొద్ది దినముల్లోనే ఘనంగా నువ్వు నీ బిడ్డకి పెళ్లి చేసుకోగలుగుతావు. ఇది నీకు అవమానమని తలంచవద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది అని ఆయన ఆ పిల్ల తండ్రికి ప్రార్థన చేసి పంపిస్తే 1 month తిరక్క ముందే అద్భుతమైన సంబంధం, ఇంకా శ్రేష్టమైన సంబంధం ముందుకు వచ్చి ఆ బిడ్డకు ఘనంగా వివాహం జరిగిందనేది అక్కడి సాక్ష్యం. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు లేని మనిషి అంటూ ఎవరూ లేరు. ప్రతి మనిషికి ఎవరికి తగ్గ ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకున్నాయి. అది ఆర్థిక సమస్య కావచ్చు, రోగం కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, పెద్దోళ్ళ సమస్య కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఏదో నీ కుటుంబానికి చెందింది, నీ వ్యక్తిగత జీవితానికి చెందింది. ఇప్పుడు నేను 4-5 రకాలు చెప్పి ఎక్కువ మంది బాధపడి ఇవి కాక ఇంకా బోల్డ్ అన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే సమస్యలు ఎన్ని రకాలైనా సమాధానం దేవుని పాదాల దగ్గర ఉన్నది అని చెబుతుంది బైబిల్. దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ప్రకృతిలో ఏది లేదు. దేవుడు పరిష్కరించలేని సమస్యలు ఒకవేళ ఈ సృష్టిలో ఏర్పడే అవకాశం ఉంటే దేవుడు ఈ సృష్టి చేయకపోను. ఈ లోకస్తుడికి, దేవుణ్ణి ఎరగని వాడికే ఇంత అద్భుతమైన నిరీక్షణ వాళ్ళు హృదయంలో కలిగి ఉంటే, మన దరిద్రతను కూడా దీవెనగా మార్చే దేవుడు, మన చీకటిని మన కొరకు వెలుగుగా మార్చే జీవము గల దేవుడు మనకు తోడై ఉండగా మనం ఎందుకు ఆందోళన పడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు కుమిలిపోవాలి? ఎందుకు మనల్ని మనం నిందించుకోవాలి? ఎందుకు మనల్ని మనం శపించుకోవాలి? ఎందుకు కర్మాగిర్మాన్ని ఎత్తి బాదుకోవాలి? ఏమంటారు? సత్యదేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ వానికి ఉన్న జ్ఞానంలో ఉంటే, సర్వశక్తి గల దేవుణ్ణి ఎరిగి, నిజదేవుణ్ణి ఎరిగి, ఆయన గొప్పతనం ఎరిగి, ఆయన మహాత్మ్యం ఎరిగి మనం ఎందుకు కృంగిపోవాలి? అందుకే ఫస్ట్ మాటగా మీకు చెప్తున్నాను ఏంటంటే, జీవము గల దేవుని యొక్క స్పర్శను, ఆయన కదలికలను భక్తుడు లేక భక్తురాలు గుర్తుపట్టగలిగితే, వాటిని గ్రహించగలిగితే, ఎవరైతే ఆయన కదలికల్ని గుర్తుపట్టారో, ఆయన కార్యాలను గ్రహించారో, వారు ఎంతటి పెను శోధనలలో సైతము లెక్క చేయకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని వేల మందికి ఆహారం పెట్టాలి, లేకపోతే ఘోర అవమానం. ఈ అవమానకరమైన ఘట్టం తన కళ్ళ ముందున్నా ఎలా ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినగలిగాడు? ఎలా ప్రార్థన చేసి నిమ్మలంగా ఉండగలిగాడు?
ఎలా సాధ్యమంటే తాను నమ్మిన వారిని భక్త సింగ్ గారు ఎరుగును గనుక ఆయన ఒకటే, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలను. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన శక్తి ఎంతో నాకు తెలుసు, ఆయన ఎంతటి ప్రేమ గలవాడో, ముఖ్యంగా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇన్ని ఎరుగుండి, నా దేవుని ఎరుగుండి నేనెందుకు హడావుడి పడాలి, నేనెందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు గందరగోళం అయిపోవాలి? అవసరం లేదు. నీకు అక్కరగానున్నవేవో ప్రభువుని అడుగుడి, ఆయనే నీకు సహాయం చేస్తాడు. భక్త సింగ్ గారి అనుభవంలో రహస్యం ఏంటో తెలుసా? మన వ్యక్తిగత అక్కలు ఎవరికి చెప్పకూడదు, మన పర్సనల్ అవసరతలు ఎవరికి చెప్పకూడదు. మోకాళ్ళుని ప్రార్థన చేయాల, దేవుడే సాయం చేయాల. అది ఆ అనుభవాన్ని నేను కూడా స్వీకరించాను. నా పర్సనల్ అక్కర, నాకు ఇలాంటి అక్కర ఉంది, నాకు ఇలాంటి అవసరత ఉంది, మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి అని ఇన్ని సంవత్సరాల సేవలో ఒక్కసారి కూడా నేను ఎవరిని అడగకుండా నా దేవుడు నన్ను పోషించాడు. నా దేవుడు నన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు. ఇక సంఘానికి ఎందుకు చెప్తున్నానంటే, సంఘం అంటే మీరు, నేను, మనందరం సంఘం. సంఘం యొక్క అవసరాలు అక్కర్లు మనందరం గుర్తెరగాలి. ఎరిగి మన బాధ్యతలు మనం నెరవేర్చినట్లు సంఘానికి విషయం తెలియజేయాలనే సంఘం యొక్క అవసరాలు అక్కర్లు కొన్నిసార్లు మీకు తెలియజేయటం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎన్నడూ ఎవరిని కూడా నోరు తెరచి చెయ్యి చాపి ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో, ఇది 15వ సంవత్సరం, 14 నుండి 15 వచ్చింది. ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి కూడా దేహి అని చెయ్యి చాపనిలా. అంత రోషం గలవాడు ఆయన. తర్వాత రాజు వచ్చాడు తెల్లవారుజామున, ఇంకా చీకటి ఉండగానే, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నువ్వు అతిగా ప్రేమించి ఎంతో ఇష్టపడి మానక రాత్రింబగళ్ళు నీవు సేవించిన నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను రక్షింపగలిగనా? ఎంత మంచోడివి దానియేలు, దుర్మార్గుల మాట విని నిన్నేశాను. ఈయన లోపల ఒక బాధ, పీస్ అయిపోయి ఉంటాడు ఇప్పటికే. కానీ ఏదో తెలియని విశ్వాసం దానియేలుకు తోడై ఉన్న దేవుని బట్టి. కాబట్టి ఏమో ఒకవేళ ఆయన కాపాడాడేమో, తన దేవుడు ఎంత బలవంతుడు కాకపోతే, తన దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన వాడు కాకపోతే, తన దేవుడు ఎంత సార్వభౌముడు కాకపోతే దానియేలు ఇంత తెగించాడు. కాబట్టి ఏమో కాపాడాడేమో అని నీవు మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? దానియేలు అనగానే గుహలో నుండి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నేను నీ దృష్టికి నీ వారి దృష్టికి దోషినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేశారు. కానీ నీ దృష్టికి దోషినైనా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినైతిని గనుక ఆయన నాకంటే ముందు తన దూతను పంపి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లను మూసి నన్ను రక్షింపగలిగిన రాజా, ఇప్పుడు నీ దృష్టికి నేను నిర్దోషినే కదా అన్నాడు. చప్పట్లు జరిచి, మీరు కాదు రాజు, చప్పట్లు జరిచి ఎవరక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. చిత్తం మహారాజా, దానియేలును బయటికి తీశారు. అప్పుడు పీల్చుకున్న సింహాలు, అమ్మాయ. దానియేలు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో దూత అదృశ్యం అయిపోయాడు. అప్పుడు రన్నింగ్లోకి వచ్చి అన్ని చూసుకుంటున్నాయి. ఇక్కడే కదా ఉన్నాడు, ఇక్కడే కదా దూతున్నాడు, అన్నీ చూసుకుంటూ ఉన్నాయి. ఈ లోపల రాజుకు కోపం వచ్చింది. దానియేలును అలా చేయటానికి కారకులు ఎవరో వారిని తెచ్చి ఇందులో విసరండి అన్నాడు. వారిని తెచ్చి అందులో విసిరితే మరి రాత్రంతా అదురుపోయి ఉన్నాయి. ఒక్కసారిగా వాళ్ళ మీద పడి వారిని చీల్చివేసినాయి. వారి ఎముకలు పగుల గురికి పొడి చేసెను అని ఉంది. సహజంగా సింహాలు
ఎముకలను కూడా కొరికి తింటాయా? నాకు తెలిసి మీ అనుభవంలో మీరు చెప్పండి. ఎప్పుడన్నా మీరు అదేంది నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తారు, తర్వాత ఇంకోటి ఏందో ఉంది డిస్కవరీ చూస్తారు. ఏ కవర్ అయినా సరే సింహాలు మరీ ఎముకలను కూడా కకృతిగా పగులు కొరిగా తిన్న అనుభవాలు మీరు చూసారా? ఏదో దానికి మంచి శ్రేష్టమైన మాంసం, అది కూడా చచ్చిన దాన్ని తినదు, ఫ్రెష్గా వేటాడుకొని తింటుంది. అలాంటిది ఎముకలు సైతం పగులు కొరికి పొడి చేసినాయంటే ఎలా తిన్నాయి అవి? దానియేలును ముట్టడానికి వాటికి ఆజ్ఞ లేదు. దానియేలును నాశనం చేయాలనుకున్న వాళ్ళని దెబ్బతీయటానికి వాటికి సెలవైంది. ఎముక కూడా శేషం లేకుండా వైనమైపోయింది. ఇవన్నీ తెలుసు, మరి నీకు తెలుసా? నీవు నమ్మి మానక రాత్రింబవళ్ళు స్తోత్రించి కీర్తించి ఆరాధించి ప్రేమించి సేవించుచున్న నీ దేవుడు ఎల్ షడ్డాయ్ అని నీకు తెలుసా? సర్వశక్తి గల దేవుడు అని నీకు తెలుసా? తనకు మొర్ర పెట్టు వారి ఎడల నిశ్చయముగా కృప చూపుటకు సహాయము చేయుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని నీ వెరుగుదువా? నీవు సేవించుచున్న దేవుడు నీవు చేరవలసిన గమ్యానికి ఆశీర్వాదకరమైన రీతిని నిన్ను చేర్చగలవాడని, జ్ఞానవంతుడని, శక్తివంతుడని, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడని, ప్రతి దినము నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడని, ఆయన నీ కోసం ప్రణాళికలు రచిస్తున్నాడని నువ్వు ఎరుగుదువా? నీవు ఆయన ఎరిగినట్లయితే ఇక భూ సంబంధమైన వస్తు విషయాల మీద నీకు చింత ఉండదు. అందుకు చెప్తున్నా, ఇక వేదన ఉండవు, అస్సలు లెక్క చేయవు. ఏది వచ్చినా లెక్క చేయవు, ఏది పోయినా లెక్క చేయవు. ఎందుకంటే ఏదైనా ఉన్నాడుగా, చూసుకుంటాడు. ఒక మొండి ధైర్యం వచ్చేస్తుంది. అవేవి నిన్ను కదిలించజాలు. దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది, భక్తి సింగ్ గారి అనుభవంలో. ఒకసారి ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఓ ముఖ్యమంత్రి హోదా కలిగిన వ్యక్తి, హైదరాబాద్లో ఉన్న భక్తి సింగ్ గారి యొక్క చర్చ్ ప్రాంగణం అక్కడ ఓపెన్ మెల్లా ఉందట. ఆ ప్లేస్ కోసం వచ్చాడు ఒక గొప్ప అధికారి, పేరు చెప్పను, వచ్చాడు. ఆయన ప్రేయర్లో ఉన్నాడు. నేను బయట కూర్చొని నేను వచ్చానని చెప్పండి అన్నాడు. నువ్వు కాదు, మీ తాతయ్య వచ్చిందా, ఆయన ప్రార్థన నుంచి బయటికి రాడని చెప్పి కూర్చున్నాడు. నేను వచ్చినా రాడు, ఆయన వచ్చిందా కాగాల్సిందే, ఉంటాం ఉన్నాడు. తర్వాత చాలాసేపటికి ఆయన వచ్చాడు, వచ్చిందా కాగాడు. ఈ ప్రక్క ప్లేస్ మాకు కావాలి, మాకు అవసరమై ఉంది, అది మాకు నువ్వు ఇవ్వాలన్నాడట. అది దేవుని బిడ్డల కష్టంతో తీసుకుంది, అది దేవుని పిల్లలది, అది ఇవ్వటం జరగదు అనలా. చెప్పండి అన్నాడు. అది మాకు కావాలన్నాడంట. ఫస్ట్ ఆయన, మాకు మీరు మంచితనంగా ఇస్తే ఏం లేదు, లేకపోతే దాన్ని ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అన్నాడు. ఆయన ఏం మాట్లాడకుండా కొంచెం లోపలికి వస్తారా అన్నాడు. ఆయన గదిలోకి తీసుకెళ్ళి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసే స్థలాన్ని చూపించి, అక్కడ ఆయన మోకాళ్ళు వేసి అచ్చులు పడ్డాయంట. మోకాళ్ళు వేసిన దగ్గర, ఈ మోకాళ్ళు వేసిన స్థలం ఇది, ఈ స్థితికి వచ్చిన దాకా కష్టపడి ప్రార్థన చేసి పొందుకున్నది. దాన్ని నువ్వు తీసుకోదలుచుకుంటే తీసుకోపో అన్నాడట. దాన్ని తీసుకోదలుచుకుంటే ఇంకా నువ్వు తీసుకోపో అన్నాడు. ఇంకా మారు మాట లేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. దాని జోలికి రాలా. తన మోకాళ్ళు నిన్న స్థలాన్ని చూపించి, ఎందుకంటే ఆ వ్యక్తి తలుచుకుంటే తీసుకోగలడో ఏమీ చేయలేం. సౌండ్ లేకుండా వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకో తెలుసా?
ఇంత భయంకరంగా ప్రార్థన చేసి అది పొందుకున్నాడు. పొరపాటున నేను కానీ దుర్మార్గంగా లాక్కున్నానంటే నామరూపాలు లేకుండా నాశనం అయిపోతానని అర్థమైపోయింది. అర్థమయ్యి సర్దుకున్నాడు. ఇలాగా ఏదైనా ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా కానీ లెక్క చేయలేదు. మోకాళ్ళుని దేవుడే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ సంగతులన్నీ దేవునికి భక్తి చేస్తే అలా ఒక రోషం, ఒక పరాక్రమం కలిగిన భక్తి చేయాలి.